వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జి మనోహర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్పి రాతకొండ ప్రసాద్ వాడిపై కేసు నమోదు చేయడానికి విశాఖపట్నం లీగల్ సెల్లో రాష్ట్ర లీగల్ సెల్ తరఫున రావడం జరిగింది. ఆల్రెడీ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్పి అన్నవాడు మాట్లాడితేనే తినంగా రాదు. అటువంటి వాడు ఈ రాష్ట్రంలోనే రాజకీయ పరంగా కానీ సాంఘికంగా పరంగా కానీ విజయనగరం అంటే బొత్స ఫ్యామిలీ గుర్తొస్తుంది. అటువంటి ఫ్యామిలీ నుండి వచ్చిన బొత్స సత్యనారాయణని ఈడు బుడ్డగాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఓనామాల తెలియని వ్యక్తి అటువంటి స్టార్ పొలిటీషియన్ని విమర్శించడం, వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. అతని మీద డిఫర్మేషన్ కూడా వేయచ్చు. మరి అది మా లీగల్ సెల్ కాకుండా వైఎస్ఆర్ పార్టీ చూసుకుంటుంది. మేమేంటంటే వీడికి ఎవరైతే లైపిచ్చారో జబర్దస్త్లో అటు చూడటాకే భయంకరంగా ఉంటాడు మనిషి. అటువంటి వాడిని రోజమ్మ అని పిలిచేవాడు జబర్దస్త్లో ఉండగా. ఎక్స్ మినిస్టర్ కూడా ఆవిడ ఇప్పుడైతే జబర్దస్త్ నుండి బయటకు వచ్చిందో ఇంకా ఆవిడని కూడా ఒక తల్లిని కాకుండా అక్కని కాకుండా చెల్లిని కాకుండా చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పుడు మరి రోజమ్మ చాలా పెద్ద మనసుతో క్షమించింది. కానీ ఇలాగే వదిలేస్తే ఏసిన రాయకుండా ఇరిపెక్కితే ఎర్రోడో నెక్కినట్టు ఈ రోజున బొత్స సత్యనారాయణ గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడంటే ప్రభుత్వం దాన్ని సపోర్ట్ చేస్తుందని మేము భావిస్తున్నాం. అటువంటి వ్యక్తి మీద చర్య తీసుకోకపోతే ఈనాడు కూడా ఇలాంటి బుడ్డగాళ్ళు ఎంతో మంది రెచ్చిపోతూ ఉంటారు. మనం కూడా ఫేస్బుక్ లో చూసాం. హ్యాండిక్యాప్ట్ ఆడు మాట్లాడే తీరు ఎలా ఉందంటే ఆవు గట్టును మేతే చేలో మేతే దూడ గట్టును మేత సామెతగా అధినేత ఎలా ఉన్నాడో తన ఫాలోవర్స్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తూ శ్రీ బొత్స సత్యనారాయణ గారు దారుణంగా మాట్లాడినందుకు ఆర్పీపై క్రిమినల్ కేసు తీసుకోమని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఇప్పుడైనా కంట్రోల్ కాకపోతే హోమ్ మినిస్టర్ గారు పదవికి రాజీనామా చేయమ్మా. నువ్వు శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేకపోతున్నావు. శాంతి భద్రతలను రెచ్చగొట్టే విధంగా ఆర్పీ మాటలు ఉన్నాయి, అలాగే గూనోడు మాటలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు చాలా మంది మాట్లాడుతున్నారు ఫేస్బుక్ లో. వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తూ నా పేరు పాక సత్యనారాయణ, లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఏంటమ్మా కిరాక రాజు మీడియాల ముందుకు వచ్చి దమ్ము చైన్యం నా పొడపల్లాగా అంటూ పిచ్చి కుక్క వాగినట్టు వాడుతున్నా సోలూడిపోగలదు జాగ్రత్త. దమ్ము గురించి ముందు నీ కొంతవి ప్రభుత్వ పెద్దలే మాట్లాడారు. స్వర్ణ గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్ మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సైన్యంగా సంస్థలు అణువణువు కూడా ఉన్నది ఆ తమ్మే. దాని గురించి మాట్లాడటానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? పిచ్చి కుక్కని పరిగెత్తించినట్టు పరిగెత్తిస్తాం. గుర్తుపెట్టితే 29 వరకు కూడా ఆగం. ఇంకొక్కసారి లాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతూ మీడియాల ముందుకు వచ్చామండి. నెల్లూరు వచ్చి అడ్డదిడ్డంగా వంకర టెంకరగా ముందుకెళ్తున్న నీ నాలిక కూర్చొని కూడా అమ్ముకోవడానికి వీలు లేకుండా నీ కాళ్ళు చేతులు వెరక్కొట్టి నీ చేతుల్లోనే పెడతాం. అందులోనూ వైఎస్ఆర్సీసీ మహిళలే చేస్తాం. పచ్చని ప్యారెట్ అని కూడా జరిగింది. నేను మీ దూరేపల్లి విజయ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాపు నాయకుడి కింద ఈరోజు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎరా కిరాక్ ఆర్పి, నువ్వు ఒక జబర్దస్త్ కిట్లు చేసుకుని పొట్టకూడు కోసం బతికేవాడు. ఈరోజు నువ్వు ఉత్తరాంధ్ర జిల్లాల కాపు నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో మంత్రి కింద పనిచేసి, పిసిసి ప్రెసిడెంట్ కింద పనిచేసి, అలాగే జగన్ గారి గవర్నమెంట్ లో ఒక మంత్రి కింద కూడా పనిచేసి, ఈరోజు ఎమ్మెల్సీ కింద బాధ్యతలు నిర్వహిస్తూ శాసన మండలి ప్రతిపక్ష నేత కింద ఉన్న బొత్స సత్యనారాయణ గారిని ఈ రోజు నువ్వు
ఒక బాడీ షేపింగ్ గురించి మాట్లాడతాం చాలా నేను తీవ్రంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నా. అలాగే చూసుకున్నట్లయితే నిన్ను రానున్న రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాల్సి వస్తుంది. గమనించుకో. నువ్వు ఏదన్నా ఉంటే నీ వెనకాల ఈ రోజునున్న నాయకులు ఎవరో కూడా నీకు రారు. ఇది నీకు నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఖబర్దార్. నమస్తే అండి, నేను మీ చిరంజీవి. శాసన మండలిలో మరి ప్రతిపక్ష అధికార పార్టీకి సంబంధించి వాదోపవాదనలు జరుగుతుండగా మరి బొత్స సత్యనారాయణ గారు ఆ విషయమై జరిగినటువంటి ఏదైతే అభివృద్ధి మీద చర్చా కార్యక్రమంలో పెన్షన్ విషయంలో మాట్లాడుతుండగా దాన్ని ఒక కమెడియన్, జబర్దస్త్కి సంబంధించిన ఒక కమెడియన్ ఎవరైతే కిరా కార్పి ఉన్నాడో తను వ్యంగ్యంగా మాట్లాడి బొత్స గారిని పర్సనాలిటీ మీద అలాగే అతని యొక్క హావభావాల మీద ఏదైతే ఆయన ఈ రోజున వ్యంగ్యంగా మరి వీడియో పెట్టడం జరిగింది. కిరా కార్పి అన్నవాడు జబర్దస్త్కి వచ్చినప్పుడు 2 కాళ్ళు పైకెత్తి ఇలా టక్ టక్కును కొడుతుంటే పాప మీరు రోడ్డు మీద అడుక్కునేవాడు ఇప్పుడు జబర్దస్తులు అడుక్కుంటున్నాడు కదా అనుకున్నాం. మనం ఒక మీడియాలో ప్రజలకు ఏదైనా విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు చాలా డిగ్నిటీగా మనం బిహేవ్ చేయాలి. ఎవరో అనుకుంటున్నారు కదా అని చెప్పేసి మనం కూడా వీడియో ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. కేఆర్ కార్పి కిరాకని నీకు పేరు ఎవరు పెట్టాడు, నీ కీని తీసేస్తారు, తర్వాత నీ కీలు కూడా పనిచేయవు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అన్న ఆయన్ని మేము ఉత్తరాంధ్రని కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కూడా గౌరవప్రదంగా చూసుకుంటాం. పెద్ద ఆయన అని మేము ఆయన్ని మరి సంబోధిస్తాం. అతను ఆ స్థాయికి వెళ్ళినప్పుడు కూడా ఏ ఒక్క నాయకుని కూడా ఆయన ఇంటర్నల్గా దూషించడం కానీ వేరే పదజాలాలు కూడా వాడడం కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడడం కానీ ఇప్పటి వరకు నా ఊహ తెలిసాక కూడా చూడలేదు. కాబట్టే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులను కూడా ఎంత గౌరవప్రదంగా ఆయన పలకరించడం కానీ ఆయన అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీలో లేకపోయినా ఆయనకి సముచిత స్థానం అన్ని పార్టీలు కూడా ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కమెడియన్ని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక తూర్పుగోదావరికి సంబంధించిన నాయకుడిగా నేను మాట్లాడమే కాకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే మా జాతి బిడ్డలు ఉన్నారో అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తారు. ఎందుకంటే పార్టీలు వేరు, ఇక్కడ నాయకత్వం వేరు. మేమంతా కూడా ఆయన్ని ఒక జాతికి సంబంధించిన నాయకుడిగా మరి ఆయన వచ్చినప్పుడు ప్రతి చోట కూడా ఆయన విష్ చేయడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా. కాబట్టి జరిగినటువంటి విషయాన్ని శాసనమండలిలోనూ అసెంబ్లీలోనూ వాళ్ళ తాలూకా నాయకులు మాట్లాడుతూ ఉంటారు. దానికి ఇబ్బంది ఏం లేదు. కిరా కార్పి నువ్వు కాస్త జాగ్రత్త అమ్మా, పాపం నీ వల్ల నీ ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి వ్యక్తిగత దూషణలు, ఒక మనిషికి సంబంధించిన వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల నీకు ఒరిగేదేమీ లేదు. కాకపోతే ఇబ్బంది పడే పరిస్థితి రానున్న రోజుల్లో ఉంటుంది. ఆ రోజుల్లో మరి అమ్మతో రాంబాబు అసెంబ్లీలో బహుళేదురు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కిరా కార్పి ఒళ్ళు బలిసి అడ్డంగా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడుతున్నా. కాస్త ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లోపాలుంటే చెప్పండి, తప్పులేదు. లోపాన్ని అవహేళన చేస్తూ నువ్వు చేస్తున్నటువంటి యాక్టింగ్ రాబో రోజులలో నీకది ప్రాక్టీస్. అసలు బొత్స గారి కోసం మాట్లాడేటువంటి అర్హత ఉందారా నీకు? ఆయన చిటికిన వేలి మీద ఉన్న వెంట్రుకతో కూడా సమానం కాదు నువ్వు. ఇప్పటికే చాలా సార్లు నీ మీద చాలా మంది నా అన్నదమ్ములు కూడా మాట్లాడమంటే కూడా నేనేంది మాట్లాడేదని ఊరుకున్నా. కానీ ఇప్పటికే చాలా శృతి మించిపోయావు. జర జాగ్రత్త. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే సొరకి ఎరేసినట్టు వేసేస్తారు నిన్ను. ఎవరిని చూసుకొని రెచ్చిపోతున్నావో, ఎవరిని చూసుకొని విచ్చలవిడిగా ఆడవాళ్ళని లేకుండా, భారతమ్మని లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారు అని లేకుండా ఎవరిని పడితే వాళ్ళని అడ్డగో